నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీ సమయం ఇస్తున్నందుకు నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆల్ గాడ్స్ గ్రేస్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దట్ యువర్ అవుట్ పోరింగ్. చాలా మంచి విషయాలు జరగాలి. శని వక్రమైనా సరే, గురు వక్రమైనా సరే, అతిచారంగా వెళ్ళినా సరే, కులదేవత అనేది చాలా ముఖ్యం. అందరూ కులదేవతని ఒక కంటిన్యూస్ ప్రేయర్స్ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది. అద్భుతం అండి. మీ వీడియోస్ కోసం నిజంగా మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా గురు వక్రగతికి సంబంధించి మేము మన ఛానల్లో వీడియోస్ ఇవ్వటం, వాటిని చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలా అక్యురేట్ గా చెప్పారని చెప్పి ఎన్నో కమెంట్స్ వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా మీ సాధన ఖచ్చితంగా అలాగే మీ గురువులకి చెందుతుంది మీ విద్య అంతా. ఫస్ట్ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న, తర్వాత మా తాతయ్య గారు, దెన్ గురువు. ఖచ్చితంగా బికాస్ మా తాతయ్య మా గురువు. సో ఇట్స్ మీ అసోసియేషన్ మాకు ఇస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషం. అయితే కార్యక్రమం మొదలు పెడదామండి. సింహరాశి వారికి ఆల్రెడీ అష్టమ శనితో ఒకంత స్లో డౌన్ అయింది మా లైఫ్ అని కంప్లైంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ శని వక్రగతి వీరికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? నైట్ షిఫ్ట్ వస్తే ఇమ్మీడియట్ గా తీసుకోవాలి. నైట్ షిఫ్ట్సా? శని వక్రంగా ఉన్నాడంటే మనకు నైట్ షిఫ్ట్, వాడికి డే షిఫ్ట్. యుఎస్ టైమింగ్కి మనీ పని చేయాలి, లేదంటే ఆస్ట్రేలియన్ షిఫ్ట్కి మనం పని చేయాలి. 5 hours నేను చేయను. నేను ఎందుకు చేయాలి? నాకు ఒంట్లో బాగాలేదు, నాకు మెటబాలిజం చెడిపోతుంది, మా ఇంట్లో పిల్లలు గొడవ పెడుతున్నారు, మా ఆవిడ నన్ను తంతుంది. ఇదంతా శని వక్రంలో మీరు సిచ్యువేషన్కి అడ్జస్ట్ చేయలేదు అంటే మీరు వద్దని బయటికి రావడమే. వేరే నో అదర్ ఆప్షన్. స్టార్టింగే నెగిటివ్గా చెప్తున్నా అనుకోకూడదు. సిచ్యువేషన్ ఎలా ఉంటే మనం అడ్జస్ట్ చేయాలి. శని వక్రంగా, ఎందుకంటే వేరే ఎక్కడ శని ఉన్నా మీకు ప్రాబ్లం లేదు. మీకు 6వ స్థానం 7వ స్థానానికి అధిపతి అయిన శని వెళ్ళి 8వ స్థానంలో వక్రంగా కూర్చున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ ప్రాఫిట్ ఆల్సో కెన్ హ్యాపెన్. అంటే మనకి ఎలా అంటే మీకు ఇచ్చే డబ్బు 40% 50% ఎక్కువ కూడా ఒక ఆఫర్ రావచ్చు, కానీ ఇంటిని మర్చిపోవాలి. అలాంటి ఒక రెండు కష్టమే. 4 months లో వచ్చే ఆపర్చునిటీ అలానే ఉంటుంది. మనకు అసలు సబ్జెక్టే తెలియదు, మన నాన్ టెక్నికల్. కానీ ఇప్పుడు దొరికే ఆపర్చునిటీ ఏంటంటే టెక్నికల్ లీడ్ ఎగ్జాంపుల్. అలాంటి ఒక దీంట్లో ఆఫర్లో మీకు జాబ్ దొరుకుతుంది. మనమే అనుకుంటున్నాం సరే ఓకే ఇక్కడ మంగళం పాడాము, అక్కడ వెళ్ళి మంగళం పాడడం ట్రై చేస్తే నిజంగా ప్రాబ్లం మంగళం అవుతుంది. అందుకని దయచేసి మనకి ఎంతవరకు అవుతుందో ఏంటంటే ఆఫర్ దొరుకుతుంది, మీకు జాబ్ దొరికే సిచ్యువేషన్లో ఉంటుంది, కానీ మనం ఎగ్జిక్యూట్ చేయలేము. తర్వాత అక్కడ అవమానం మనం చూడాల్సి వస్తుంది. అది మనం యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. రెండవది, అష్టమంలో వక్రంగా రేవతి నక్షత్ర స్థానంలో సంచారం చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ద టెయిల్ బోన్. టెయిల్ బోన్లో జాగ్రత్తగా ఉండాలి. అదేలాగా ఆల్రెడీ మీకు హిరణ్యాకి ఆపరేషన్ చేశారంటే ఆ మెష్ ఊడిపోతుంది. అగైన్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద సేమ్ ప్లేస్. ఒకవేళ రైట్ హిరణ్య చేశారంటే లెఫ్ట్ హిరణ్య ప్రాబ్లం వస్తుంది. లేదంటే చిన్న పిల్లలుగా ఉన్నారు, లెస్ దాన్ 18 yearsగా ఉన్నారంటే వాళ్ళకి అపెండిసైటిస్ ఇష్యూ వస్తుంది. ఇదంతా మీరు చూసుకోవాలి. ఇదంతా ఒక సైడ్లో ఉంది. బట్ వాట్ ఆర్ ద గ్రేట్ ఆస్పెక్ట్స్ అంటే మీరు ఎదురు చూడని పెద్ద డబ్బు మీ వల్ల అవ్వదు, మీ వైఫ్ వల్ల అవుతుంది. అంటే మీ యొక్క హస్బెండ్ అయితే వైఫ్ అయితే హస్బెండ్ వల్ల డబ్బు పరంగా, వాళ్ళ యొక్క సోమత పరంగా పెద్ద గ్రోత్ అనేది ఇప్పుడు మీరు చూస్తారు. వాళ్ళ యొక్క లైఫ్, వాళ్ళ యొక్క జాబు, వాళ్ళ యొక్క ప్రాస్పెక్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఒకటేదా, మీకు ఈగో ఉండకూడదు. అష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు 2 విషయం వస్తుంది. అనవసరమైన ఈగో. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళని చూసి మనం టెన్షన్ అవ్వడం. అసిడిటీ, డైజెస్టివ్ ఎంజైమ్ ప్రాబ్లం. అందుకని మీ ఇంట్లో వాళ్ళే కదా, వాళ్ళు సంపాదిస్తే మీకే కదా వచ్చేది, ఎందుకని మీరు అలా అవ్వాలి? సో ఇదంతా మీరు చూసుకోండి. సెకండ్ వన్, వేరే స్టేట్లో మీకు దొరుకుతుందా? ఒక 8 months బ్యాక్, 1 year బ్యాక్ మీకు ఒక మంచి ఆఫర్ వచ్చింది బెంగళూరులో, లేదంటే మహారాష్ట్ర అహ్మదాబాద్లో వచ్చింది. అప్పుడు వద్దన్నాము, ఇంట్లో పరిస్థితి సరిగా లేదు, నేను వెళ్ళట్లేదని. ఇప్పుడు వస్తుంది, తీసుకోండి. తీసుకున్నారంటే సెటిల్ అయిపోతారు. ఇదంతా నెక్స్ట్ 4-5 monthsకే. తర్వాత గురువు చేంజ్ అయిపోయాడంటే మీరే రాజా, మీరే రాణి. అక్టోబర్ నుంచి మీకు స్టార్ట్, మీ లైఫ్ ఎంటైర్ టర్న్ ఇవ్వబోతుంది. 4 monthsలో నెక్స్ట్ 1 yearలో ఏం జరగాలో అది ట్రైలర్ చూపిస్తుంది. ఇప్పుడు అది నేను చెప్తాను, దానికి చెప్తాను. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. అదంతా పెద్ద మార్పు అనేది మీకు శని వచ్చి ఇస్తాడు. ఈ టైంలో మీరు చూసుకోవాల్సింది చాలా ఎక్కువ ప్రేమ మీ యొక్క కుక్కల మీద,
మీ యొక్క ఇంట్లో ఉన్న వాటి కాల్ క్యాట్స్ మీద పెట్టకూడదు, ఇంటి మనుషుల మీద పెట్టాలి. అతని మీ ఫ్యామిలీ వచ్చి బాగుంటుంది. ఈ సిచ్యువేషన్లో ఏది వచ్చినా మనం తీసుకోవాలి. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనేది విషయం. సింహరాశిలో పుట్టిన వాళ్ళు బులెటిన్ లాగా నేను ఈ చెప్పే 3 విషయాలు డైవ్ చేసి కరెక్ట్గా చూడండి. ఫస్ట్ విషయం, మీ టైర్ మార్చేయండి. నడు రోడ్లో టైర్ ఇష్యూ వస్తుంది. సెకండ్ వన్, బ్రేక్, క్లచ్ ఇలాంటి విషయాన్ని మార్చడం. 2 వీలర్ మీరు రన్ చేస్తున్నారంటే చైన్ స్ప్రాకెట్ దీంట్లో ఇష్యూ వచ్చి ఒక్కరోజైనా బండి అవుతుంది రోడ్లో. ఈరోజు చెప్పింది మీరు నన్ను తిట్టుకున్నా సరే నెక్స్ట్ 3-4 మంత్స్లో ఇదంతా జరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. బాగా ఉన్న బండి ప్రాబ్లం వస్తుంది. సో ఇదంతా ముందరే చూసుకొని సరి చేసి పెట్టుకోండి. తర్వాత మనం ఇంట్లో పెద్దవాళ్ళు, మీ నాన్నగారు ఒక హెల్త్, మీ మదర్ యొక్క హెల్త్, వీళ్ళందరూ సరిగ్గా చూసుకోవడం అనేది మంచిది. ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బాగుంటుంది. ఆఫీస్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అంతా బాగుంటుంది. శని వక్రంగా ఉన్నప్పుడు పాత లవ్వరో పాత సమాచారమో ఇదంతా వస్తుంది. ఇదంతా అనవసరమైన గొడవ. ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయింది, పిల్లలు అయిపోయింది, ఇదంతా మళ్ళీ వెళ్ళారంటే మళ్ళీ కిచడీనే. శని వక్రంగా ఉన్నప్పుడు మనల్ని చాలా డిస్టర్బ్ చేసి వెళ్తాడు. తర్వాత మీరు ఏమవుతారో అక్కడ లాస్ట్లో విక్రమ్ మూవీలో కూర్చున్నట్టు మొత్తం గుండు కొట్టించి కూర్చోబెట్టేస్తారు. సో దయచేసి అర్థం చేసుకోండి. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ అన్నెసెసరీ రిలేషన్షిప్. కొంతమంది వచ్చి అనవసరమైన వాళ్ళకి హ్యాబిట్స్ అంతా ఉంటుంది. అదంతా ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. శని వక్రంగా ఉన్నప్పుడు అది పెద్దగా అయిపోతుంది. నైట్ ఈవినింగ్ 6 o'clock 7 o'clock టీ తాగా మళ్ళీ నైట్ 1 o'clock వస్తారు. ఇది రోజు ఇలా కంటిన్యూ అవుతుంది. బికాస్ దట్ ఫీల్స్ సో గుడ్, హ్యాపీ. ఒక హనీ తాగితే ఎలా ఉంటుందో శని వక్రంగా ఉన్నప్పుడు బ్యాడ్ పీపుల్ మన దగ్గర ఉన్నప్పుడు హనీ తాగినట్టు ఉంటుంది. దయచేసి ఇలాంటి విషయాలు మీరు చూసుకోండి. మీ ఏమీ పెద్దగా నెగటివ్ ఏం లేదు. ఏ ఆపర్చునిటీ వచ్చినా దయచేసి చూసుకోండి. ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఇమ్మీడియట్గా అటెండ్ చేయండి. అప్పుడు మీరు బాగుంటారు. రైట్. ఎటువంటి రెమెడీస్ ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాలి? ఒకటే విషయం, మంత్లీ వన్స్ మీరు పాదయాత్ర చేయొచ్చు. పక్కన ప్రసన్న వెంకటేశ్వరుడు గుడి ఉంటే అక్కడ మీరు రెగ్యులర్గా మనం పాదయాత్రగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావడం చాలా మంచిది. లేదంటే కొంతమందికి పోలియో వల్లనో ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల వాళ్ళకి చేతులు కాళ్ళు డిస్టర్బెన్స్ ఉంటుంది, వికలాంగులు కదా, వాళ్ళకి ఏదైనా మన దాన ధర్మం చేయడం. వాళ్ళు చదువుతున్నారు, అలాంటి పిల్లలు చదువుతున్నారంటే వాళ్ళకి ఏదైనా మనం కొనిపెట్టడం చాలా మంచిది. ఈ టైంలో మీరు చూసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్గా, మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళు 100% ఫ్రాడ్ ఉంటారు. 100% వచ్చే వాళ్ళ మీద మనకి ఏదైనా కనపడకుండా పోతుంది. లేదంటే దే స్టీల్ సంథింగ్ ఫ్రమ్ యువర్ హౌస్. ఇలాంటి విషయాలు అన్నా జరగడానికి ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉంటారు. అప్రమత్తంగా అలర్ట్ గా ఉండాలి ఖచ్చితంగా. రైట్. అన్ని విషయాల్లో సింహరాశి వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కోరుకుంటున్నాను. బాగుంటుంది. ఇంతకీ అసలు శని వక్రగతి అంటే ఏంటో కూడా ఒకసారి వివరించండి. ఓకే. పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం. నెక్స్ట్ 139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లో నుంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది, ది మోర్ యూ వాక్ శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 important లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే, మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే మీకు ఒక విధమైన ఫలాలు, శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీనరాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని, మీనరాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలామందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్, నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలామందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారు, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది కదా. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది, జాతక పరంగా మీ యొక్క జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో గురు
శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఓ ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో, గోచారంలో మళ్ళీ ఒక వక్రగతి గ్రహం వచ్చిందో. అయినప్పుడు వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు. చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని, ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ టూ ఇయర్స్ బ్యాక్ మీరు చూసారంటే. ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్. గోచారం కనెక్ట్ అయింది అని అంటే అంతే, సిక్సర్. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటలో మీకు గ్రహాలు వక్రంగా ఉంది అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే పనిచేస్తుంది. అద్భుతం. అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ రెమెడీస్ కూడా చెప్పేశారు. అనంత పద్మనాభ స్వామి దర్శనం ఖచ్చితంగా మంచి ఫలితాలు. 139 days లో ఒక్క రోజైనా వెళ్ళిరండి. పాసిబ్లీ యూ కెన్ గో ఎయిదర్ ఆన్ ఆశ్లేష నక్షత్రం రోజు, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం రోజు, లేదంటే మీరు రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రాండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారం. త్రికోణం మీకు వర్కౌట్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. ఇంకా ఏ రోజు మీరు జన్మ నక్షత్రం కంటే శని ఏ నక్షత్రంలో అయితే వక్రంగా ఉన్నాడో ఆ నక్షత్ర స్థానాధిపతి, దానికి మనం త్రికోణంలో పని చేసినప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తాం. అమేజింగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ శని నుంచి మన వాళ్ళు మంచి ఫలితాలనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ హరీష్ గారు. నమస్తే. నమస్కారం.